గణపతి ఉత్సవాలకు వేళైంది. వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చేందుకు అందమైన గణనాథుడి విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి. ఏపీలో ప్రతి ఏటా ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసే గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. కానీ ఈసారి మాత్రం విగ్రహం వెరీ స్పెషల్ అని చెప్తున్నారు. మరి గాజువాక లంకా మైదానంలో ఈసారి గణపయ్య ఎలా దర్శనమివ్వనున్నారో తెలుసుకోవాలనుందా? అయితే వైజాగ్ వెళ్ళొద్దాం రండి. గణేష్ ఉత్సవాలు అనగానే అందరికీ ఖైరతాబాద్ గుర్తొస్తుంది. అదే తరహాలో ఏపీలో కూడా గత కొన్నేళ్లుగా విశాఖలోని గాజువాకలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది వినూత్నమైన ఆలోచనతో నిర్వాహకులు గణపతి విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు. గాజువాక లంకా మైదానంలో ఈసారి వినాయకుడు సుందర వస్త్ర మహాగణపతిగా దర్శనమివ్వనున్నారు. 1,00,000 చీరలతో ఈ వినాయకుడు రూపుదిద్దుకుంటున్నాడు. చీరాలకు చెందిన కళాకారులు ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారి భక్తులందరికీ సంవత్సరం సుమారు 1,00,000 చీరలతో భక్తులందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ 27వ తారీఖు ఉదయాన్నే 11:05 స్వామివారి మొదటి పూజ అందుకోనున్నారు. పసుపు కుంకుమ విభూది మనకి కడియ నుంచి తీసుకొచ్చిన పువ్వులతో స్వామివారికి అభిషేకం చేసి అనంతరం ఈ చీరలన్నీ కూడా భక్తులందరికీ పంచడం జరుగుతుంది. ఏటా గాజువాక భారీ విగ్రహాన్ని దర్శించుకోవడానికి పోటెత్తుతుంటారు భక్తులు. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉత్సవ కమిటీ సభ్యులు.